ఎవ్రీవన్ వెల్కమ్ టు బాబా లోకల్ టీవీ. చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజల కోసం. రొండ్ల లక్ష్మారెడ్డి గారి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం జనగామ జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రంలో మండలారెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో లింగాల ఘనపురం మండలం ఏర్పాటు ప్రదాత కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే రొండ్ల లక్ష్మారెడ్డి గారి కాంస్య విగ్రహావిష్కరణ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బద్దం అరవింద్ రెడ్డి మరియు లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాదం విజయ మనోహర్, ఎంపీపీ చిట్ల జయశ్రీ, ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, జిల్లా నాయకులు పోరెడ్డి మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు ఐలేని ఆగిరెడ్డి, గ్రామరెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజా రవీందర్ రెడ్డి, ఏదునూరి వీరన్న, కేలపు లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపీ నీలం స్వామి, చెన్నూరి మల్లేశం, వివిధ గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు, వివిధ సంఘాల నాయకులు, మండల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అంతకన్నా ముందే మరి జనగాం మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికై కొద్దిలో చైర్మన్ పదవిని తప్పించుకున్నారు. తర్వాత ఆ సంకల్పంతోనే ప్రజల అండతోనే అక్కడ ఉన్న ప్రజల యొక్క ఆదర అభిమానాలతోనే మరి ఎన్టీ రామారావు గారి టీడీపీ పార్టీ నాయకత్వంలో మొదటిసారిగా 1983లో ఎమ్మెల్యేగా ఎన్నికబడ్డారు. ఎల్లపాటి రామరెడ్డి గారిని మరి అతనితో ఉన్న సన్నిహిత సంబంధం, వ్యక్తిత్వం గురించి వివరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నాకు అన్నే కాకుండా గుర్తులీరు నాకు ఒక జీవన ప్రదాత. ఎందుకంటున్నా ఈ మాట అంటే, జనగామలో ప్రైవేట్ ఏబీవీ కాలేజ్, ఏబీవీ డిగ్రీ స్కూల్ ఉండే. ఏబీవీ డిగ్రీ స్కూల్ని వారు ఎమ్మెల్యే రాజిరెడ్డి, ఎత్తిరాజరావు ముగ్గురు కలిసి దాన్ని గవర్నమెంట్ ఎయిడెడ్గా చేశారు. అప్పుడు ఉర్దూ స్కూళ్ళు లేవు, ఉర్దూ హై స్కూల్ మీడియం చేసి. నెక్స్ట్ ఇంకొకటి గొప్పటైన ఏంటంటే, ఈ ముగ్గురు కలిసి జనగామలో బీఈడి కాలేజ్. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఒకటి బీఈడి కాలేజ్ ఉండే. ఆయన రాజిరెడ్డి, ఎత్తిరాజరావు ముగ్గురు కలిసి జనగామకు బీఈడి కాలేజ్ తీసుకొచ్చారు. చాలా చిన్నప్పటి నుండి చూసినప్పటి నుండి కూడా ఎక్కువ మందికి వర్క్ చేయడము, బాగా అన్ని సమాఖ్య కార్మిక సంఘాలకు ప్రెసిడెంట్ ఉంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఎవరు వచ్చినా ఏ పని అడిగినా ఎవరికి అన్నం కావాలన్నా తప్పనిసరి పెట్టి తన దగ్గర లేకున్నా సరే ఒకరి దగ్గర తీసుకొచ్చైనా పెట్టేవాడు. ఎవరికి పెళ్ళన్నా చావన్నా ఒకరోజు 20 అయినా అటెండ్ చేసేవాడు. ఎవరి పనులను కూడా ఇట్లా అన్నం పెట్టద్దు అని నాకు ఒకరోజు చెప్పింది. పైనుండి పెట్టద్దమ్మా, కిందికి వాంగి మంచిగా పెట్టాలి పెట్టే అన్నము. ఎవరిని కూడా తీసేసేవాడు కాదు. ఎవరు ఏది కావాలన్నా ఏ రాత్రి వచ్చి అడిగినా పని చేసేవాడు. ఎప్పటికీ పని చేసుకుంటూనే ఉంటుంది. నాకు చిన్నప్పటి నుండి కూడా ఆయన రాజకీయంగా అందరికీ సేవ చేయాలని తపన ఇప్పటికి కూడా ఉంటే బాగుండేదని నేను ఇప్పటికీ అనుకుంటా. ఇప్పటికీ బ్రతికే ఉన్నాడేమో అని అనిపిస్తుంది నాకు. ఏ ఊరు ఒక రోజు ఒక 10-15 ఊర్లు అటెండ్ చేసి వచ్చేవాడు. ఏది కడవెండికైతే ఎవరు అడుగు పెట్టని ప్లేస్ కూడా పోయి అందరినీ మమేకం చేసి
అన్ని పనులు వాళ్ళ ఊరికి కూడా 33 kV లైన్, పాల కేంద్రం, బీడీ, ITI నాకు తెలిసిన వరకు అయితే ఎవ్వరికి ఏది లేదనకుండా పనిచేసి వచ్చారు. అందరికీ నా నమస్కారాలు. నేను ఇంకేం చెప్పాలి, ఆయనకు కడుపున కొట్టినందుకు నేను గర్విస్తున్నాను. రొండ లక్ష్మారెడ్డి గారు చేసిన అనన్యమైన కృషి ఈ యొక్క మండలం ఏర్పడడానికి కారణం. వారు శాశక్తుల ఎవరు అడ్డు వచ్చినా, ఎంతమంది నాయకులు ఎదురొడినా కానీ మండల సాధన కోసం విశేషమైన కృషి చేసి మండల అభివృద్ధిలో భాగమైనారు. ఈరోజు ఈ మండలము అభివృద్ధిలో జరుగుతుందంటే వారు వేసిన యొక్క పునాది రాయిగా అడిగని భావిస్తారు. ఈ యొక్క సమితులు నుండి మండలాలు ఏర్పడిన తర్వాత మొదటగా వారు ఏర్పాటు చేసినటువంటి మండలానికి మండల అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఆ యొక్క భాగ్యంగా భావిస్తున్నాను. రొండ లక్ష్మారెడ్డి గారు వారి యొక్క జ్ఞాపకాలు నా మదిలో పదిలంగానే ఉంటాయని ఈ యొక్క సభముఖంగా చెప్తూ ఉంటాను. నేను వారిని చాలా సార్లు, ఎన్నోసార్లుగా వారి యొక్క మిత భాష కాకుండా చాలా అందరితోటి సోదర భావంతో ఏమరా ఇట్లాంటి భుజమే చేసి ఆ దగ్గర తీసుకున్నట్టు ఒక అనిరుచమైనటువంటి ఆనందాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కలిగి ఉంటాడు. ఎవరైనా కానీ అలాంటి నాయకులను వారు ఎవరు కూడా మరుపు అనేది రాకుండా ఉంటారు. ప్రజల మనిషి, మాస్ నాయకుడిగా నేను భావిస్తాను. వారి యొక్క కృషి వలనే ఈ మండలం ఏర్పడింది. ఇది మా మండలం యొక్క ప్రజలు ఏ నాటికి కూడా వారి యొక్క సేవలను మర్చిపోరని, వారి జ్ఞాపకాలను మదిలో పదిలంగా ఉంటాయని. మండలం ఏర్పాటు కొరకు మా మాజీ సర్పంచ్ లింగారెడ్డి గారు కానీ, గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ బుట్టెడి వెంకరెడ్డి గారు కానీ, రేగురు పుల్లయ్య కానీ, అదేవిధంగా మిగతా గ్రామ పెద్దలందరూ మన మండలం ఏర్పాటు కొరకు రొండ లక్ష్మారెడ్డి గారి వల్లే ఏర్పడ్డదని చెప్పడం వల్ల నేను తెలంగాణ ఉద్యమంలో మండలంలో మొదటి వరుసలో కొందరు ఉండే వ్యక్తులలో నేను కూడా ఒక వ్యక్తిగా ఉండేవాడిని. దానివల్ల మండల కేంద్రంలో ఉండే నాకు అధిష్టానం మొదటగా మండల కార్యదర్శిగా, తర్వాత 2012 నుంచి 2014 వరకు మండల ప్రెసిడెంట్గా టిఆర్ఎస్ పార్టీకి నేను పనిచేసినాను. ఆ సందర్భంలో మా మిత్రులు జుట్టు కుమారస్వామి అని ఆయన చనిపోయినాడు. ఇప్పుడు అరే వీరన్న, నువ్వు చాకలేళ్ళ విగ్రహం పెట్టావు, అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టావు, ఇవన్నీ కొన్ని అందరు ముందుండి నువ్వు కూడా ముందుండి ఉంటున్నావు. మన మండలం ఏర్పాటు కొరకు కృషి చేసిన రొండ లక్ష్మారెడ్డి విగ్రహం పెడితే ఏమవుతుందని ఒక ఆయన భావన వ్యక్తపరిచినాడు. దానితోటి మదిలో నిదిలి వారి కుటుంబ సభ్యులకు మన చెప్పేలి సంజీవ రెడ్డి ద్వారా ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక ఫోన్ చేయగానే వారు ఇంతగా స్పందించి, మరొక విషయం, మా మిత్రులు కేఎల్ లక్ష్మీనారాయణతోటి మన విగ్రహం పెడదామని సమాలోచన చేసిన సందర్భంలో వారి కుటుంబ సభ్యులను మేము అంటే పునాది రాయి వేయడానికి ఫౌండేషన్ కు పిలిచినాం తప్ప ఇంత మంచి భావంతో ఇక్కడ మా లింగాలగనపురం అంటే ప్రజలు కానీ వేరే ముఖ్య నాయకుల వ్యక్తులు ఇంకా మిగతా ఎవరైనా వాళ్ళ రెడ్డి సంఘం వాళ్ళ కుల బాంధవులు వారు తప్ప మిగతా వారిని ఒక్క పైసా పెట్టుకొని ఇవ్వకుండా దాదాపు ఇప్పుడు ఆ విగ్రహానికి నాకు తెలిసి 12 నుంచి 14 లక్షల మధ్యలో ఖర్చు అవుతుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా వారు ఇంతగా స్పందించి
అందుకు వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా వేదికపై నుంచి మా లింగాల గణపురం గ్రామ ప్రజలందరి నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్షంగా తీసుకోవడానికి నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను, వారి తోబుట్టువైన అక్కని ఇచ్చినందుకు గిఫ్ట్ గా మండలాన్ని ఏర్పాటు చేసినారేమో అని, అదేవిధంగా మనం కూడా ఆచరణలో పెట్టాలంటే మన ఇంటి ఆడపిల్లలను ఆ విధంగా చూసుకుంటే, వారి పెద్దలు ఇప్పుడు చెప్పినట్టు వాళ్ళ రిటైర్డ్ లెక్చరర్ గారు మన అన్నదమ్ములను కూడా ఒకరు వెదిగితే వాళ్ళందరినీ పైకి ఎదిగేటట్టు చూసినప్పుడు వారి ఆశయ సాధనకు మనం అందరం కంకణ బద్దలై ఉంటామని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వారి బంధుమిత్రులతో పాటు రొల్ల శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, మన నెల్లూరుల కార్యదర్శి గారు, అదేవిధంగా లాస్ట్ మూమెంట్కి వచ్చినప్పుడు మన రొల్ల పృథ్వీ గారు కూడా బాగా కృషి చేసినారు. వారికి నా తరఫున వేదికపై నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ విగ్రహం ఏర్పాటు చేసిన నుండి ఇప్పటి వరకు వారి యొక్క మిగతా ఎవరైతే వారి యొక్క ఆలోచన విధానాన్ని ఏర్పాటు కొరకు సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు అరవిందారెడ్డి సార్కు మా గ్రామం తరఫున, నా తరఫున కూడా, రెడ్డి సంఘం మండల కమిటీ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు రొల్ల లక్ష్మారెడ్డి గారి ఆడబిడ్డ కట్నం కింద మాకు లింగాల గణపురం మండలి ఇచ్చినట్టు మాకు తెలిసింది. దానికి ఆయనకు ఉన్నా లేకున్నా మేము ఉన్నట్టే భావించి ధన్యవాదాలు, ఆయనకు నమస్కరించి పాదాభివందనాలు చేసుకుంటూ, మేము ఇదే 28 ప్రతి సంవత్సరం మీరు పెట్టిన విగ్రహానికి ప్రతి సంవత్సరం అంటే ఇయర్లీ మేము చేయడానికి ఖచ్చితంగా నేను కూడా తోడ్పాటు చేస్తానని మండల పార్టీ తరఫున మరియు మా రెడ్డి సంఘం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, అందరి కులాల తర్వాత రెడ్డిస్ అయ్యారు అంటే ఎంత ఓపిక ఉంటే రెడ్డిస్ అవుతారు. మాకున్న ఓపికను ఇప్పుడు మీరైతే చూశారు కదా, అప్పుడు లింగారెడ్డి బాబు ఇప్పుడే చెప్తుండు, నేను సర్పంచ్ అయిన తర్వాత మనకు వచ్చింది ఇప్పుడు మండల్ అని చెప్పింది. మండల్ నవాపేట పోతుండే, నెల్లూరులో పోతుండే, అయినా మాకు ఇచ్చిండు. గౌరవంగా ఆయనకు పాదాభివందనాలు తెలియజేస్తూ మండల్ పార్టీ తరఫున, నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఆయనకు జోహార్లు తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఆయన ఇక్కడ చేసినటువంటి సేవలు కొన్ని మాత్రమే నాకు తెలుసు. నేను 1969లో తెలంగాణ ఇన్స్టిట్యూషన్లో పాల్గొన్నప్పుడు, మేము మర్కజ్ స్కూల్లో చదువుకున్నప్పుడు, వారు ఇక్కడ చేర్యాల్లో మరి అనేక దెబ్బలకు ఓర్చుకొని తెలంగాణ ఇన్స్టిట్యూషన్లో పాల్గొని మరి ఆ తెలంగాణకు చేయూతను ఇవ్వడంలో ఆయన ఒక కీలక పాత్ర వహించినటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. అదేవిధంగా ఆనాటి పోరాటము మరి తర్వాత రాజకీయ మరి సందర్భం మరి కావచ్చు, మరి ఇప్పుడు ఆ సమయం వచ్చిందేమో. ఎందుకంటే ఇంతకుముందు మా నర్సిరెడ్డి మామ చెప్పిండు, అయోధ్యలో రాముని యొక్క విగ్రహం ఏర్పడ్డది, ఇక్కడ లక్ష్మణుని యొక్క విగ్రహం ఏర్పడ్డది. మరి అందుకే నిజంగా అన్ని రోజులు గ్యాప్ రావడానికి ఇది ఒక ముఖ్య కారణం, ఒక విశిష్టమైనటువంటి రోజుగా భావిస్తున్నాను ఇది. కాబట్టి ఇది మనం అందరం కూడా సంతోషించవలసినటువంటిది. ఇలాంటి పురస్కారం లభిస్తున్నటువంటి దానికి నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. ఆ విధంగా మరి ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా మనం ఈ విధంగా ఆ వ్యక్తిని మనం మర్చిపోకుండా ఉన్నామంటే అతను చేసిన సేవలు, అతను చేసినటువంటి త్యాగము అన్నిటి కూడా మనకి ఎల్లప్పుడూ కూడా మరవకుండా ఉండి మరి నిత్యం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మల్లారెడ్డి గారు చెప్పినట్టు మరి ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క జన్మదినం నాడు మరి అది కూడా జరుపుకుంటుంది కూడా, వాటి కూడా కృతజ్ఞత చేస్తున్నాడు. వాటికి కూడా మరి రెడ్డి జిల్లా పక్షాన కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాం. వారికి కూడా మేము అవన్నీ చేయడానికి ముందుంటాం అనేటువంటిది కూడా సమాముఖంగా హామీ. ముఖ్యంగా 1983 అంటే మేము చిన్నవాళ్ళమే. నేను అరౌండ్ 9th క్లాస్ ఉంటుంటా. సో 9th క్లాసే
సో ఆ టైంలో ఎలక్షన్స్ రావటము మా ఊర్లో ఎమ్మెల్యే ఏది రొండ్ల లక్ష్మారెడ్డి గారు అని ఏది మా ఊరి వాళ్ళ ఆడబిడ్డను మా ఊరికి ఇచ్చినందుకు మా ఊరితోటి వారికి మంచి సత్సంబంధాలు ఉండేవి. ఎందుకంటే మా నాన్నమ్మతోటి వాళ్ళ అక్కగారింటికి బయట ఉండే ఎప్పుడో చిన్నప్పుడు చూసిన దూరం నుంచే చూసేవాళ్ళం, దగ్గర కూడా బయటోళ్ళం కాదు. సో ఆ విధంగా ఆయన చూడడం జరిగింది. ఆ తర్వాత ఎందుకంటే నేను హైదరాబాద్లో చదువుకునేవాడిని. సో ఆ తర్వాత ఏంటంటే మండలాలు ఏర్పడ్డాయి. మండలాల కోసం విపరీతమైనటువంటి పోటీ. ఆ పోటీలో మా ఊరు వాళ్ళు మరి అదే లక్ష్మారెడ్డి గారితో ఏది ఈ పని చేయించుకో మండలం తీసుకురాగలిగారు. సో మండలం తీసుకొచ్చినప్పుడు కూడా ఒక పారిశుద్ధ్యత ఆయనే ఒక సైన్స్ ను వాడిండు. ఎందుకంటే లింగాల గణపురం అనేది ఈ మండలంలో సెంటర్ లో ఉన్నటువంటి విలేజ్, అట్లా కూడా వారు గవర్నమెంట్ మెప్పించగలిగింది. సో ఇలాంటి దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి మా ఊరికి మండలం ఇచ్చడం అనేది చాలా గొప్ప అవకాశం ఇచ్చినట్టుగా భావిస్తున్నాము. అదే విధంగా ఎందుకంటే నేను ఒక సర్పంచ్ని. సో మామూలుగా ఒక ఇది మండలం కాకుండా ఉంటే ఏమనేవాళ్ళు లింగాల గణపురం సర్పంచ్. సో ఇప్పుడు నాకు ఎంత గౌరవం అని అంటే మండల హెడ్ క్వార్టర్ సర్పంచ్ అని అంటే చాలా పెద్ద గౌరవం. సో అది వారి మూలంగానే నేను పొందినానని నేను భావిస్తున్నాను. అదే విధంగా ఇక్కడ కూడా ఎవ్రీ ఇయర్ కూడా మేము వారి వర్ధంతి కానీ జయంతి కానీ జరుపుకోవడానికి మేమందరం గ్రామస్తులం అందరం సిద్ధంగా ఉంటాము. మేము ఎల్లవేళలలో కూడా ఆయన మండలం లేని ఈ ఊరు ఇంత డెవలప్ అయ్యేది కాదు. కాబట్టి మా గ్రామస్తులు అందరి తరఫున కూడా మేమందరం కూడా రొండ్ల లక్ష్మారెడ్డి గారికి కృతజ్ఞతలమై ఉంటామని మీ అందరూ కూడా మనవి చేస్తూ ముఖ్యంగా ఈ విగ్రహానికి అయినటువంటి వారి కుటుంబ సభ్యులకు, ఎందుకంటే వారంతా పెద్ద ఖర్చు పెట్టి ఆ విగ్రహాన్ని పెట్టినందుకు వారందరికీ కూడా మా ఊరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈ విగ్రహాన్ని పెట్టే ఆలోచన వచ్చినటువంటి లక్ష్మీనారాయణ గారికి, అదే విధంగా మా వీరన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చి నలుగురికి సాయం చేసే కులంలోనే పుట్టడం కాదు, 4 తరాలు గుర్తుపెట్టుకునేటట్టు పుట్టడం ఎదగడం వీరి లక్ష్మారెడ్డి గారే మనకు నిదర్శనం అని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే ఆనాడు 1985లో ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో మండలిక వ్యవస్థలు చేసినప్పుడు లింగాలగన్పూర్ గ్రామాన్ని మండలంగా చేయాలని వారు అనుకున్నారు. కాబట్టి ఈరోజు చేయడం జరిగింది. అందుకే వారి పేరు ఇంకా చిరస్థాయిగా నిలిచింది. కొద్దిగా లేట్ అయింది, ఇప్పటికే చేసి ఉండాలి. కానీ కొద్దిగా లేట్ అయినా కూడా మన రెడ్డి బంధువులందరూ కూడా ముందుకొచ్చి, ఈ గ్రామస్తులందరూ కూడా ముందుకొచ్చి మా లక్ష్మారెడ్డి గారి విగ్రహం పెట్టడం నిజంగా కూడా సంతోషం. వారి జీవితమే మాలాంటి యువ రాజకీయ నాయకులకు మాకు నిజంగా కూడా ఒక దిక్సూచి. ఎందుకంటే మీ అందరు ఇక్కడంతా కూడా రెడ్డి బంధువులే ఉన్నారు. రెడ్డి అంటేనే నలుగురికి సాయం చేసే గుణం ఉన్న వ్యక్తులు, అంటే గౌరవంగా బతికే వ్యక్తులు. ఆ ఊర్లో పేద బలహీన వర్గాల అందరినీ కూడా కాపాడేంత గుణం ఆ మనసున్న వ్యక్తులు. కాబట్టి ఖచ్చితంగా అందరికీ సహాయం చేసే దాంట్లో మన రెడ్డి కులంలో కూడా కొద్దిగా పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. వారిని కూడా మనం ఎప్పుడైనా ఆదుకోవాలి, మనందరం కూడా ఆదుకోవాలి. అలాగే ఇదే వేదికగా నేను ఈ యొక్క లింగాలగన్పూర్ మండలంలో మనకు ఒక రెడ్డి భవనం అనేది లేదు, ఒక ప్లేస్ అనేది లేదు. ఎవరికైనా ఇబ్బంది వస్తే ఎక్కడ మాట్లాడుకోవడానికి ఒక ప్లేస్ అనేది లేదు. కాబట్టి తప్పకుండా ఈ వేదికను అదునుగా చేసుకొని ఇక్కడ ఉన్న అందరు రెడ్డి బంధువులందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వచ్చి ఖచ్చితంగా ఒక 200-300 గజాల ప్లేస్ తీసుకొని ఒక భవన్ కట్టి ఈ రెడ్డి కులంలో పేదవారికి ఎవరన్నా ఇబ్బంది ఉన్నా కూడా సహాయం చేసే విధంగా తయారు కావాలి అని ఈ కమిటీని కోరుతున్నాను. నా వంతుగా ఇదే వేదిక నుంచి ఏనాడైతే వారు కొంటారని చెప్పి వాళ్ళు చూస్తారో, ఏనాడైతే భవనం కడదామని వాళ్ళు అనుకున్న మొట్టమొదటి వ్యక్తిగా నేను నా సొంతగా 1,00,000 రూపాయలు రెడ్డి వారికి ఈ యొక్క కమిటీకి నేను ఇస్తా అని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఈ యొక్క విగ్రహాన్ని పెట్టడానికి ఎదురూరి వీరన్న కావచ్చు, లక్ష్మీనారాయణ గారు కావచ్చు, వారి ఫ్యామిలీని తట్టి లేపి ఈ రోజు పని చేయించినందుకు వారికి కూడా ధన్యవాదాలు అని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమాన్ని నిజం చెప్పాలంటే ఇంకా గొప్పగా చేసుకోవాలనే ఉద్దేశం ఉండే. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే చాలా మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మండల రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి. అయితే ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు కృతజ్ఞతగా మేం జరుపుతామని గ్రామస్తులందరూ ముందుకు రావడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మండలంలో ఉన్నటువంటి రెడ్డి కమిటీ సభ్యులందరూ కూడా
మనందరం కలిసి కూడా గొప్పగా చేసుకుందామని వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. ఈ రోజు ఎట్టకేలకి నిజంగా మన ముందు ఇంకొక తాతగారు చెప్పడం జరిగింది. ఆ రాముడి విగ్రహ ఆవిష్కరణ తర్వాత ఇక్కడ లక్ష్మణుడి విగ్రహ ఆవిష్కరణ జరగడం యాదృచ్ఛికం ఏం కాదు, ఇది నిజంగా సంతోషకరమైన విషయం. అయితే ఇంతకుముందు దారం అశోక్ గారు చెప్పిండ్రు, జీడికల్ మరియు లింగాల్గన్పూర్ మండలం మరియు నవపేట ఈ 3 గ్రామాలు మండలం కావడానికి పోటీ పడ్డాయని. అయితే ఏది జరిగినా మన భవిష్యత్తును ఊహించే నిర్ణయం తీసుకుంటారు ఎవరైనా. నిజంగా జీడికల్లో ఒక రాముడు ఉన్నాడు, నవపేటలో ఒక రాముడు ఉన్నాడు. జీడికల్ అంగడి నడుస్తుంది, నవపేటలో అంగడి నడుస్తుంది. అవి మండలం ఏర్పాటు చేసినా చేయకపోయినా ఆ గ్రామాల అభివృద్ధి అనేది ఎట్లకేలకు జరుగుతుంది. కానీ మన సర్పంచ్ విజయ మనోహర్ అన్న కూడా చెప్పిండు సైన్స్ పరంగా ఆలోచించి ఇది లింగాలగనపుర గ్రామం అనేది ఈ మండలానికి మధ్యలో ఉంది కాబట్టి ఈ మండలం ఏర్పాటు చేసిండ్రు అని చెప్పేసి. అందరి ఆలోచనలు కరెక్టే. నిజంగా మేము ఎంపీపీగా మా అన్న జెడ్పీటీసీగా ఉన్నాం. ఇద్దరము మేము ఏ కార్యక్రమాన్ని లింగాలగనపుర మండలంలో ఏర్పాటు చేసుకున్నా సగం ఊరు అటు సగం ఊర్లు అటు సగం ఊర్లు ఇటు రోడ్డుకు అవతల మంచిగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కార్యక్రమాలు చాలా చక్కగా లింగాలగనపుర గ్రామ అభివృద్ధి కోసము ఈ మండలాన్ని ఏర్పాటు చేసి, మరీ ముఖ్యంగా లింగాలగనపుర గ్రామంలో రొండ లక్ష్మారెడ్డి గారి కుటుంబ సభ్యులు అంటే వారి చెల్లెగారిని ఇక్కడికి ఇచ్చిన కృతజ్ఞతతో ఈ మండలాన్ని ఏర్పాటు చేసిందని చాలా కారణాలు. లింగాలగనపుర మండలం ఏర్పాటు కోసం ఆయన నిజంగా ఆలోచించి మనము మండలాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు మండలం అభివృద్ధి చేసుకున్నాం. ఆ అభివృద్ధిలో తన పాత్ర ఉంది కాబట్టి ఈ రోజు చాకల ఐలమ్మ అయితేంది, దొడ్డి కొమరయ్య అయితేంది, ఎంతో మంది స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులను గుర్తు చేసుకుని విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు మండల ఏర్పాటుకు ఈ రోజు కారణమైనటువంటి లక్ష్మారెడ్డి గారిని, ఇక్కడ ఉన్నటువంటి వీరన్న గారి ఆలోచన మేరకు, లక్ష్మీనారాయణ గారి ఆలోచన మేరకు ఈ రోజు వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ మన రెడ్డి కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో విగ్రహ ఆవిష్కరణ చేసుకొని పాలు పంచుకోవడంలో నాకు చాలా సంతోషంగా ఉంది. రొండ్ల లక్ష్మారెడ్డి గారు మాది, మా అమ్మగారు వనపర్తి, మా వంశన్న గారిది కూడా వనపర్తే. మేము వంచ కుటుంబంలో ఉన్నటువంటి మనవడు మనవరాలు. వంచ వాళ్ళకి రొండ్లకి 4-5 తరాల నుంచి మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. వంచ వాళ్ళ ఆడపిల్లల్ని రొండ్లకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మా లక్ష్మారెడ్డి తాతగారిగా భావించి ఆయన స్ఫూర్తితోటి మేము కూడా మా వంశన్న నేను ఇంకా రాజకీయంగా ముందుకు ఎదగాలని మనస్ఫూర్తిగా మీ రెడ్డి కుటుంబ సభ్యులు, అదే లింగాలగనపుర మండల ప్రజలందరి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో మేము ఇంకా ముందు భవిష్యత్ తరంలో మంచిగా రాజకీయంగా ఎదగాలని కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అటు ముఖ్యమైన కార్యక్రమం ఇది, ఎందరో జరగవలసిన కార్యక్రమం చాలా ఆలస్యంగా ఈ రోజు జరిగేది కూడా ఎంతో సంతోషించాల్సిన సమయం. ఇటువంటి వ్యక్తి రొండ్ల లక్ష్మారెడ్డి గారు, కృష్ణేశ్వర రొండ్ల లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు, అటువంటి తత్వం వ్యక్తి గల వ్యక్తి అసలు కోటికి 100కు ఉంటాడో ఉండడో మనం ఎవరు నేను చూడలేదు. నా అనుభవంలో ప్రతి చిన్నవాడిని కానీ పెద్దవాడిని కానీ ఆర్థికంగా ఉన్నోడు కానీ బీదవాడిని కానీ ప్రతి విషయంలో పిలిస్తే ఆ భగవంతుడైన సమయానికి ఆదుకునేటోడో కాదో కానీ ఈ కృష్ణ లక్ష్మారెడ్డి గారు ప్రతి వాడిని ఆదుకునే మనిషి. కార్మిక నాయకుడు, కర్షకుడు, మేధావి, పెద్ద విద్యావంతుడు కాకుండా అతి మేధావి. ఇటువంటి వ్యక్తులు కోల్పోవడం కూడా మనకు చాలా ఈ లింగాలగనపురం నష్టమే. ఈ రోజు లింగాలగనపురం మండలం అయిందంటే కూడా కారణం ఎవరయ్యా అంటే 1983లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీలో రొండ్ల లక్ష్మారెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఈ గ్రామానికి వచ్చి, ఇప్పుడు గ్రామానికి అనుబంధం ఉన్నది, అక్కడి ఇక్కడికి ఈ గ్రామానికి చాలా అనుబంధం ఉన్నది. అయితే గ్రామ ప్రజలతో ఏంటంటే, మీరు నాకు 90% కనుక ఓట్లు కనుక ఈ గ్రామంలో ఎలక్షన్ నాకు కనుక వేసే తీర్పు నేను లింగాలగనపుర మండలం ఏర్పాటు చేస్తానని సభాముఖంగా లక్ష్మారెడ్డి గారు వాగ్దానం చేయడం జరిగింది. అదే విధంగానే ఈ లింగాలగనపుర ప్రజలు మొత్తం ముక్త కంఠంతో ఒక దాదాపు మొత్తం ఓట్ల 200 ఓట్లు ఏమో వేరే పార్టీలో పడ్డాయి. మిగతా ఓట్లు మొత్తం రొండ్ల లక్ష్మారెడ్డి గారు టీడీపీ సైకిల్ గుర్తుగా ఓట్లేసి ఈ రోజు లింగాలగనపురం సాధించుకున్నదంటే ఈ గ్రామ ప్రజలకే ఆ గొప్పతనం.
నేను ఎక్కువ మాట్లాడాను, నేను ఎక్కువ సమయాన్ని కూడా తీసుకున్నాను, సమయం భావంలో. ఇది చాలామంది చాలా విధంగా చెప్పారు, ఈ మండలి ఎట్లా ఫామ్ అయిందనేది, ఏ విధంగా ఏర్పాటైందని. దీనికి ముఖ్యంగా నాకు నరేంద్ర రెడ్డి గారితో చాలా సార్లు సంబంధాలు ఉన్నాయి, చాలాసార్లు వాటిని నేను వర్క్ చేయడం జరిగింది. ఒకసారి ఏమన్నట్టు ఈ మండలాలు ఫామ్ చేసినప్పుడు మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఈ మండలాల ఫార్మేషన్ కోసం అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్య పనిచేసే వారు ఎవరంటే ఓన్లీ అరవింద్ రెడ్డి. వీరి వల్లనే మొత్తం ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ మండలాలు ఏర్పాటు చేయడానికి వారి ఆధ్వర్యంలో జరిగింది. ఒకసారి వచ్చినప్పుడు మా లక్ష్మణ నాకన్నా ఒక 2 సంవత్సరాలే పెద్ద. నేను ఆయన బతుకుంటే నాతో వయసు ప్రకారంగా ఆరోగ్యపరంగా నాకన్నా బాగుండేది, అతను ఉండవలసిన వాడు. కానీ కొన్ని యాక్సిడెంట్ 2 ఫ్యాటల్ యాక్సిడెంట్ల ఆయన మరణించడం జరిగింది. అయితే ఈ మండలాలు ఫార్మేషన్ అయినప్పుడు నాకు తర్వాత అభినందన్ గారికి చాలా అనుబంధం ఉంది. కానీ ఎప్పుడు కూడా వారికి నేను సహకారం తీసుకోలేదు. చాలా వారు ఎప్పుడు నన్ను మరి రొండ్ల లక్ష్మారెడ్డి గారి విగ్రహావిష్కరణ ప్రతిష్టకు విచ్చేసినటువంటి మరి మేధావులు, మరి జడ్పీటీసీ, ఎంపీపీ, హలో మరి రొండ్ల లక్ష్మారెడ్డి గారి బిడ్డ, వారి అన్నదమ్ములందరికీ కూడా మరి లింగాల గణపురం నుంచి, తెలంగాణ సాంస్కృతిక సారథి నుంచి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మట్టి మనుషుల రూపము బంధాలకు నిలయము, మానవతకు ప్రతిరూపము, మనసు గల్ల మాగణపురము, మనసు గల్ల మాగణపురము. తల్లి నీకు వందనము, తల్లి నీకు వందనము, కన్న తల్లి నీకు వందనము. మా మనసు గల్ల లింగాల గణపురము. మా ఊరు చరిత్ర మేము రాసుకున్నాం. ఎందుకంటే రొండ్ల లక్ష్మారెడ్డి గారు మరి నిజంగా కూడా మా మండలాన్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప మహనీయులు. మరి అటువంటి ఆయనను తలుచుకుంటూ మా విలేజ్లో ఎవరెవరైతే సహకరించారో వాళ్ళందరినీ తలుచుకుంటూ రాసుకున్న పాట. అరే కొమ్మల్ల కూసిన కోయిలమ్మ, ఒక కథ చెప్పుతాను వినవమ్మ. కొమ్మల్ల కూసిన కోయిలమ్మ, ఒక కథ చెప్పుతాను వినవమ్మ. లింగాల గణపురము ఊరమ్మ, ఆ చరిత్ర చెప్పుతా కనవమ్మ. లింగాల గణపురము ఊరమ్మ, ఆ చరిత్ర చెప్పుతా కనవమ్మ. గంగమ్మ దీవెనతో మా చెరువమ్మ ఎద నిండా, పచ్చాని పైరులతో మా నీలమ్మ పులకింత. అడవిలోన నాట్యమాడ నిమలమ్మ రూపము, చక్కాని గుణము గల్ల మా గణపురము. కొమ్మల్ల కూసిన కోయిలమ్మ, ఒక కథ చెప్పుతాను వినవమ్మ. లింగాల గణపురము ఊరమ్మ, ఆ చరిత్ర చెప్పుతా కనవమ్మ. అప్పుడు సాయుధ పోరాటంలో చేసినటువంటి ఆ మహనీయులను తలుచుకుంటూ, అరే తెలంగాణ సాయుధ రైతాంగ పోరులోన తిరుగుబాటు చేసినట్టి త్యాగాల పల్లె మనది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరులోన తిరుగుబాటు చేసినట్టి త్యాగాల పల్లె మనది. గట్టగల్ల పోషయ్య, ఎట్ల రామల్లయ్య, ఇటుకల్ల రామస్వామి తోటి రాజయ్యలు, ఇటుకల్ల రామస్వామి తోటి రాజయ్యలు. నిజామునెదిరించి సమిదలైనారయ్య, నిజామునెదిరించి సమిదలైనారయ్య, సమిదలై లింగాలను వెలుగునిచ్చినారయ్యా. కొమ్మల్ల అరే కొమ్మల్ల కూసిన కోయిలమ్మ, ఒక కథ చెప్పుతాను వినవమ్మ. లింగాల గణపురము ఊరమ్మ, ఆ చరిత్ర చెప్పుతా కనవమ్మ. తర్వాత మండలంగా ఏ విధంగా అయింది మా ఊరు? మా ఊరు మండలంగా ఏ విధంగా అయింది? ఎన్ని కొట్లాటలు అయితే అయింది, ఎందరు ప్రాణ త్యాగం చేస్తే అయింది లింగాల గణపురం మండలం. మా
ఊరి జనమంతా కార్యదీక్ష కొనినారు, మండలంగా జయమంటూ గొంతెత్తి చాటినారు. మా ఊరి జనమంతా కార్యదీక్ష కొనినారు, మండలంగా జయమని గొంతెత్తి చాటినారు. రెండ లక్ష్మారెడ్డి గారి బాటలోన నడిచినారు, కొట్లాడి సాధించి కొత్త నాంది పలికినారు. అరే కొట్లాడి సాధించి కొత్త నాంది పలికినారు. లింగాల పోషాలు భోగిని స్వామి, లింగాల పోషాలు భోగిని స్వామి, ఎర్రకల్లి వృక్షపతి రెండు లక్ష్మారెడ్డి, త్యాగాల ఫలితం లింగాల గణపురం. అవునా కాదా? వీళ్ళ త్యాగాల ఫలితం మా లింగాల గణపురం. అందుకే అనుకున్నాం, కొమ్మల్ల కూసిన కోయిలమ్మ ఒక కథ చెప్పుతాను వినవమ్మ, లింగాల గణపురము ఊరమ్మ దాని చరిత్ర చెప్పుతా కనవమ్మ. మాకు బడి లేదు అప్పటికి, బడిని నిర్మించిన వాళ్ళని కూడా రాసుకోవాలి కదా. మరి బడి నిర్మించింది ఎవరు? ఓనమాలు నేర్చుకొని బడిని నిర్మించిన శ్రీశైలం చేటు గారు వంగరామస్వామి గారు, శ్రీశైలం చేటు వంగరామస్వామి గారు. అరే శైలాపు పడుతుందాని పల్లె అంతమైతుందాని కంట్రోల్ బియ్యాన్ని ఇంటింట పంచినారు. అరే కంట్రోల్ బియ్యాన్ని ఇంటింట పంచిన మహనీయుల కన్న తల్లి మా పల్లె గణపురం, మహనీయుల కన్న తల్లి మా పల్లె గణపురం, తనివి చీర చెప్పుకుంటా మా ఊరి చరిత్రం. అరే కొమ్మల్ల కూసిన కోయిలమ్మ ఒక కథ చెప్పుతాను వినవమ్మ, లింగాల గణపురము ఊరమ్మ దాని చరిత్ర చెప్పుతా కనవమ్మ. మరి జ్వరం వస్తే, నొప్పి వస్తే, రోగం వస్తే డాక్టర్లు లేనప్పుడు మరి మన ఊర్లో ఎవరున్నారు? అరే కడుపు నొప్పి వచ్చినా కాలు కొప్పుండయినా, జ్వరం వచ్చి ఒళ్ళంతా ఒళ్ళు వేడి ఎక్కినా, కడుపు నొప్పి వచ్చినా కాలు కొప్పుండయినా, జ్వరం వచ్చి కూరగల్ల ఒళ్ళు వేడి ఎక్కినా, సాయులు ఈశ్వరయ్య పచ్చనాకు నోట్ల కంచి పసరు నోట్ల పోయగానే జబ్బునయ్యమయ్యేది. సాయులు ఈశ్వరయ్య పచ్చనాకు నోట్ల కంచి పసరు నోట్ల పోయగానే జబ్బునయ్యమయ్యేది. లింగాల లక్ష్మి రమ్మతురుడు పోసేది, ఆ తల్లి బిడ్డ క్షేమమంటూ క్షేమంగా చూసేది. కొమ్మల్ల కూసిన కోయిలమ్మ ఒక కథ చెప్పుతాను వినవమ్మ, లింగాల గణపురము ఊరమ్మ దాని చరిత్ర చెప్పుతా కనవమ్మ. పూర్వం మా ఊళ్ళో తాగులాట పెట్టుకుంటే పౌడ చెట్టు పాడికొచ్చి బాధలు ఇళ్ళగక్కేది. ఆ పౌడ చెట్టు అయితే నాకు తెలియదు, పౌడ చెట్టు మా ఊళ్ళు ఉండేదట. ఎవరు పోయినా కూడా పంచాలు అయితే గానే చేసేదట. పూర్వం మా ఊళ్ళో పౌడ, అరే పూర్వం మా ఊళ్ళో తాగులాట పెట్టుకుంటే పౌడ చెట్టు గాడికొచ్చి బాధలు ఇళ్ళగక్కేది. అరే నీలం వెంకటరసు గంగయ్య చెయ్య మందలించి బుద్ధు చెప్పి తీర్పులు ఎన్నో చెప్పేది, మందలించి తీర్పు చెప్పి మద్దులు ఎన్నో చెప్పేది. అరే గొడవలెన్ని అయినా కూడా కలిసి ఉండేటోళ్ళం, గొడవలెన్ని అయినా కూడా కలిసి ఉండేటోళ్ళం, మా పల్లె ఇచ్చింది సక్కాని మనసును. అరే కొమ్మల్ల కూసిన కోయిలమ్మ ఒక కథ చెప్పుతాను వినవమ్మ, లింగాల గణపురము ఊరమ్మ దాని చరిత్ర చెప్పుతా కనవమ్మ. కొమ్మల్ల కూసిన కోయిలమ్మ ఒక కథ చెప్పుతాను వినవమ్మ. మరి అదేవిధంగా మన ఊర్లో దేవుళ్ళు ఉన్నారు, చుట్టూ కొలువై ఉన్నాయి దేవుళ్ళు. మా పల్లె దాపున వీరన్న దేవుడు ఉన్నాడు, పండుగ చేసుకునేటోళ్ళం. మా పల్లె దాపున వీరన్న దేవుడు, శివరాత్రి పండుగొట్టే పల్లెంత జాతర. మా పల్లె దాపున వీరన్న దేవుడు, శివరాత్రి పండుగొట్టే పల్లెంత జాతర. మా తల్లి దుర్గమ్మ ఎల్లమ్మ పోషమ్మ గొల్లరామక్క మీద మంకలమ్మ పూనెరా. ఊరిలోన అంజన్న గణపయ్య వెలిసరా, ఊరిలోన అంజన్న గణపయ్య వెలిసరా, నిండైన దేవుళ్ళు మా పల్లె కండరా. ఆ కొమ్మల్ల కూసిన కోయిలమ్మ ఒక కథ చెప్పుతాను వినవమ్మ, లింగాల గణపురము ఊరమ్మ దాని చరిత్ర చెప్పుతా కనవమ్మ. ఊరు మేలు కోరుకుంటూ పీడోళ్ళ కనికరించే మా వాళ్ళు. నేను పాట రాస్తున్నా అంటే నాకు ముందు నడిచిన వాళ్ళు వాళ్ళని మనం తలుచుకోవాలి. నేను పాట రాసి వాళ్ళకి వినపెడితే వాళ్ళు ఏమన్నారంటే, మీరు రాయి తమ్ముడు, మేము దానికి ఎన్నుకుంటాం, మేము ఎన్నుకుంచి ఖచ్చితంగా ఈ పాటను మనం బయటకు తీసుకునే ఆలోచన ఉన్నది మనకు అన్నప్పుడు వాళ్ళ పేర్లు పెట్టాల్సిందే. ఎందుకంటే వెనక నుంచి ప్రోత్సాహం లేని ఎవడు కూడా ముందుకు రాడు.
ఊరు మేలు కోరుకుంటూ పేదోళ్ళ కనుకరించే ఏదునూరి వీరన్న గుణము ఎంత సక్కనా. అరే ఊదునూరి మన ఏదునూరి వీరయ్య భోగిని మైసయ్య, మన మంగళి ప్రభాకరన్న లక్ష్మీ నారాయణన్న ఎర్రోళ్ళ మల్లేశం మలిగే శ్రీశైలము. అయ్యో పనులెన్నో చేసుకుంటూ కాలం వెళ్ళదిస్తారు, 10 మంది మేలు గోరి బుద్ధులెన్నో చెప్తారు. కొమ్మల్ల కూసిన కోయిలమ్మ ఒక కథ చెప్పుతాను వినవమ్మ, లింగాల గణపురము ఊరమ్మ ఆ చరిత్ర చెప్పుతా కనవమ్మ. మరి మా ఊర్లో ఏదైనా పండుగ అయితే, పీరీల పండుగ అయితే చక్కదనంగా చూసుకుంటున్నాం. పెద్ద పీరు ఎక్కడ ఎగిరేది? పండుగొస్తే ఊరంతా సందడే ఉండేది, మదర్సాబు పండ మీద పెద్ద పీరి ఎగిరేది. అరే పండుగొస్తే మా ఊరు సందడిగా ఉండేది, మదర్సాబు పండ మీద పెద్ద పీరి ఎగిరేది. అయ్యో గట్టగల్ల భిక్షపట్టి చిరుతలు చేతబట్టి రాముల భజనంటూ భజనే చేసేది. అవునా కాదా? మా అయ్యే ఎవరో కాదు. అరే చీకటైతే సింధు యక్ష భాగోతగానం, చీకటైతే సింధు యక్ష భాగోతగానం, గడ్డం భిక్షపతి రాగమెంత మధురమో. కొమ్మల్ల కూసిన కోయిలమ్మ ఒక కథ చెప్పుతాను వినవమ్మ, లింగాల గణపురము ఊరమ్మ ఆ చరిత్ర చెప్పుతా కనవమ్మ. గంగమ్మ దీవెనతో మా చెరువమ్మ ఎదనిందా, అన్నాని వెన్నెలలో మా ఊరంతా పులకింత. అడవిలోన నాట్యమాడే నిమలమ్మ రూపము, సత్తాని గుణము వల్ల మా గణపురము. కొమ్మల్ల కూసిన కోయిలమ్మ ఒక కథ చెప్పుతాను వినవమ్మ, లింగాల గణపురము ఊరమ్మ ఆ చరిత్ర చెప్పుతా కనవమ్మ. థ్యాంక్ యూ సార్. ఒక ప్రజాప్రతినిధిగా ఉండడం అనేది ఒకటి ఆషామాషి వ్యవహారం కాదు. అంటే మనం అనుకుంటాం ఎమ్మెల్యే అయితే పెద్ద పెద్ద కార్లలో తిరుగుతారు, హైదరాబాద్లో పెద్ద బంగ్లాలలో ఉంటారు, తర్వాత ఎటుపోయినా వారికి గౌరవం ఉంటుంది అనే విషయాలే మనకు ముందు గుర్తుకొస్తాయి. కానీ ప్రజాప్రతినిధి అంటే ప్రజల్లో ఉండాలి, పొద్దున మధ్యాహ్నం రాత్రి ఎప్పుడు ప్రజలు వచ్చినా వారి కష్టాలు తీర్చాలి. ఇది నా సమయము అనేది లేకుండా సమయాన్ని అంతా ప్రజల కోసం వెచ్చిస్తేనే నిజమైన ప్రజాప్రతినిధి అవుతారు. మరి లక్ష్మారెడ్డి గారి గురించి ఇంతకు ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా వారి మంచితనము, ప్రజల్లో వారు మమేకం అయ్యే గుణాన్ని చెప్పినారు. ఈరోజు మండల కేంద్రంగా ఈ గ్రామం ఏర్పాటు కావడానికి వారు కారకులు. ఆ రోజు అంటే నేను ఈ మండలం ఏర్పాటు చేసే డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళం. అయితే ఒక రోజు ఒక మ్యాప్ పెట్టుకొని, ఒక కంపోజ్ బాక్స్ పెట్టుకొని మండల ఉండే గ్రామాలన్నీ కూడా చూసి ఏ గ్రామం మండల కేంద్రం అయితే బాగుంటుంది, సెంట్రల్ లొకేషన్ ఏ గ్రామానికి ఉంది అనేది చూసేవాళ్ళం. అయితే 2-3 గ్రామాలు కాంపిటీషన్లు ఉండేవి. ఈ లింగాల గణపురం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే సెంట్రల్ లొకేషన్, అన్ని గ్రామాల మధ్యన ఉంది, ఈక్వి డిస్టెన్స్ ఉంది. సో అందుకోసం దాన్ని సెలెక్ట్ చేసినాము. లక్ష్మారెడ్డి గారు అన్న నేను ప్రధాన కారకులు అన్నారు. దాన్ని ముందుకు తీసుకుపోవడానికే, ఫైల్లో రాయడానికే నేను ఇంపార్టెన్స్ నా పాత్ర. ఆ తర్వాత ఎమ్మెల్యే గారి కృషి మూలంగా ఈ మండల లింగాల గణపురం మండల కేంద్రం అయింది. మండల కేంద్రం అయితే ఏంటి అనేది మనం అనుకోవచ్చు. మీరు రోడ్ మీద పోతా ఉంటే మీ ఊరు ఏది అని అడుగుతారు. లింగాల గణపురం మండల కేంద్రం అని చెప్తే ఎంతో గర్వకారణంగా ఉంటుంది.
రెండవ విషయం, మండల కేంద్రం అయిన తర్వాత డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మొదలవుతాయి. మండల ప్రజా పరిషత్ వస్తుంది, తహసీల్దార్ ఆఫీస్ వస్తుంది, ఇతర ఆఫీసులు వస్తాయి. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేవి వేరే గ్రామాల్లో లేని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మండల కేంద్రానికి వస్తాయి. ఆ విధంగా చిన్న 40 ఏళ్ల కింద ఉండే లింగాల గణపురానికి ఈరోజు ఉండే గణపురానికి ఎంతో తేడా ఉంది. సో ఈరోజు మీకందరికి కూడా కారణమైన ఈ మండల కేంద్రం ఏర్పాటు, దానికి కారకులైన లక్ష్మారెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటుకు మీ అందరినీ అభినందిస్తూ, ఈ గ్రామం ముందు ఈ మండల కేంద్రం ముందు ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ఈరోజు ఆదివారం మేము హైదరాబాద్లో ఉంటే ఏ విధంగా గడిచిపోయింది. కానీ మండల కేంద్రానికి రప్పించి నర్సిరెడ్డి గారు మాకెంతో మేలు చేస్తున్నారు. ఎంతోమంది ఈ గ్రామ ప్రజల్ని కలుసుకునే అవకాశం కలిగింది. దానికి మీకు అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరు కూడా హ్యాపీగా ప్రాస్పరస్గా ఉండాలని కోరుతూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. రెండు లక్షల కుటుంబ సభ్యులు మరియు ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్ అందరూ కూడా సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథి చీఫ్ గెస్ట్ మనకు బొద్ద మహేందర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్, నీటిపారుదల శాఖ సెక్రటరీ. రిటైర్డ్ అయినప్పటికీ తన టైం అంతా కూడా ఈ ప్రాంతానికి ఈ కార్యక్రమం ముగిసిందని తెలియజేస్తున్నాను.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బాబా లోకల్ టీవీ. చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజల కోసం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.